ఎన్నికల కోడ్ అమలైంది. చెకింగులు సుత బగ్గనే జరుగుతున్నాయి. ₹1,00,000 కంటే ఎక్కువ పైకాన్ని తీసుకుపోవద్దు అని రూల్ సుత పెట్టిర్రు. అయినా సుత కొంతమంది అయితే మనల్ని ఎవడు రాపేది అని ఇగో గిట్లా దొరుకుతున్నారు. ఆధారాలు లేకుండా వామ్మనే గిన్ని పైసలను తీసుకుపోతున్నాడు చూడు రూపారి. ఆంధ్రాలో ఎన్నికల కోడ్ అమలయ్యింది. ₹1,00,000 కంటే ఎక్కువ పైకం తీసుకుపోనికే వీలు లేదని పోలీసోళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు గట్టిగానే చెప్పిర్రు. ఒకవేళ ₹1,00,000 తీసుకుపోయినా కూడా వాటికి సరైన ఆధారాలు ఉండాలి అని చెప్పిర్రు. ఇక గిడ చూడుర్రి ఏం ఆధారాలు లేకుండా ఎంత పైకం దొరికిందో. వామ్మనే మొత్తం ₹500 నోట్ల కట్టలే ఉన్నాయిగా. వాటిని చూస్తుంటేనే కళ్ళు జిగేలమంటున్నాయి పోరి. అగో పోలీస్ సారు మొత్తం వివరంగా చెప్తాడంట. ఇనోరే ఈరోజు ఈవినింగ్ వెహికల్ చెకింగ్ చేస్తుంటే సైత్ పోపర్స్ దగ్గర మా యొక్క స్పెషల్ టీము మా పోలీసులు కలిసి చేస్తుంటే అక్కడ ఒక కారులో ₹24,87,500 అమౌంట్ ఉంది. దాని గురించి వెరిఫై చేస్తే ఎటువంటి అకౌంట్స్ ప్రాపర్గా లేనందువలన ఈ అమౌంట్ను ఆ కారును అదేవిధంగా పర్సన్స్ కూడా ప్రాపర్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ప్రకారం సీజ్ చేసి అమౌంట్ను కూడా ఎంఆర్ఓ గారి ద్వారా ట్రెజరీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా విచారించి లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. ఇన్నరా ఎటువంటి ఆధారాలు లేకుండా అనధికారికంగా తీసుకుపోతున్న ₹24,87,500 సీజ్ చేసిరట ఒంగోలు పోలీసులు రెవెన్యూ అధికారులు. ఒంగోలుకి వెళ్లి కందుకూరుకు కార్ల తీసుకుపోతుంటే సంఘమిత్ర దవాఖానకు దగ్గరలో ఉన్న చెక్ పోస్ట్ కాడ తనిఖీలల్లా పట్టుకున్నారట కాకి అన్నలు. ఇక పట్టుబడ్డోడు కందుకూరుల రంగా పార్టికల్స్ బోర్డ్స్ లా డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలిందటనుల్లా. ఇక డ్రైవర్ మీద కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారిస్తున్నారట. తగిన ఆధారాలు చూపిస్తే పట్టుబడ్డ పైసలను అప్పగిస్తామంటున్నారట పోలీసులు రెవెన్యూ అధికారులు. ఇంకేం ఆధారాలు చూపిస్తారు పట్టు ఆధారాలే చక్కగా ఉంటే అప్పుడే చూపించేటోళ్ళుగా.